నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడూ ట్రై చేయొద్దు. నేను పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి, నేను గ్రామాటికలీ కరెక్ట్ ఇంగ్లీషే మాట్లాడాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి అని నువ్వు ఎప్పుడూ కూడా తాపత్రయపడద్దు. నీకు వచ్చిన ఇంగ్లీష్ని చాలా కాన్ఫిడెంట్గా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మాట్లాడడం అలవాటు చేసుకో. అంతే, ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది, పెద్ద కష్టమేమీ కాదు. ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఒక హెర్క్యులియన్ టాస్క్ కానే కాదు. ఫస్ట్ నువ్వేం చేయాలి, మనం ప్రతిరోజు ఉపయోగించే డైలీ సెంటెన్సెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, వాటిని కన్సిస్టెంట్గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రానటువంటి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే టచ్ను కోల్పోతాం. మనం ఎప్పుడు కూడా దాంతో టచ్లో ఉండాలి కదా. అందుకే స్పీక్ సింపుల్ ఇంగ్లీష్. సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను. షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. హీ స్పీక్స్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. దే స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడతారు. వి స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడతాము. అంతే, చాలా ఈజీ అండి ఇంగ్లీష్లో మాట్లాడడం. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానేమో, ఎవరైనా చూసి నవ్వుకుంటారేమో అని ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టాలి. ప్రతిరోజు మనం ఉపయోగించే చిన్న చిన్న సెంటెన్సెస్ని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బిగినర్స్, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కుతూహలం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అది చాలు. అదే మనకి ఇంగ్లీష్ నేర్పించేస్తుంది అంతే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్ స్పీకర్స్ లేరు. అందరూ మనలాగే నేర్చుకున్న వాళ్ళే. నేర్చుకొని ఈరోజు బాగా మాట్లాడుతుండొచ్చు. ఈరోజు నువ్వు మొదలుపెట్టావు, వాళ్ళలాగే నువ్వు కూడా ఇంకొక రోజున అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావు. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలి? మనకు వచ్చిన ఇంగ్లీష్ని సింపుల్గా, అది కరెక్టో రాంగో, అంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, ఎలాగైనా సరే అది తప్పో ఒప్పో మాట్లాడుతూ ఉండాలి కన్సిస్టెంట్గా. వచ్చేస్తుంది, పెద్ద కష్టమేమి కాదు. కానీ గ్రామర్ మీద పెద్దగా దృష్టి పెట్టద్దండి స్టార్టింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. ఎప్పుడైతే గ్రామర్ మీద ఫోకస్ చేస్తారో అప్పుడు ఏమనిపిస్తుంది, నేను గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను అనే ఒక భయం వచ్చేస్తుంది. ఎందుకంటే రిటన్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు కదా. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ పోనీ, ఇట్స్ ఓకే, తప్పులు పోనీ, తప్పులు దొరలని, వాటి నుండే మనము నేర్చుకుందాము, రైట్? కాబట్టి స్పీక్ సింపుల్ ఇంగ్లీష్. సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టండి. ఖచ్చితంగా ఒక రోజున మీరు ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.